హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? శుభోదయం, శుభ ఆదివారం. ఈరోజు మనము ఒక అత్యంత ముఖ్యమైన 7 అలవాట్ల గురించి తెలుసుకుందాం. అయితే ఆ 7 అలవాట్లు ఏంటండి? మనం వదిలేయాల్సిన అలవాట్లు. మనం నేర్చుకోవాల్సిన, ఎప్పుడు కూడా మనము ఎక్కడైనా చూసినా ఎవరైనా చెప్పినా ఇది నేర్చుకో, అది నేర్చుకో, అది నేర్చుకో అంటారు. నేర్చుకోవడం కంట మనం ముందు మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడం, మనం ముందు వదిలేయాల్సిన 7 అలవాట్లు చెప్తాను చూడండి. ముఖ్యంగా ప్రతి వ్యక్తిలోనే ఉంటాయి, నాలోనే ఉంటాయి, మీలోనే ఉంటాయి, ఎవరిలోనైనా ఉంటాయి. అవేంటి తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్, పెర్ఫెక్షనిజం. పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకుంటారు. చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, నేను ఏది చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాను, నా చుట్టూ ఉన్నవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, లేకపోతే నాకు నచ్చదు అని అంటారు. నచ్చదు అని అంటూ వాళ్ళతో గొడవలు పడతారు. నువ్వు ఇలా చేస్తున్నావేంటి, నువ్వు అలా చేస్తున్నావేంటని. నిజానికి ఎవరు పర్ఫెక్ట్ కాదు. చాలాసార్లు చెప్పాను. ఎందుకు నేను పదే పదే ఈ పెర్ఫెక్షనిజం గురించి మాట్లాడుతూ ఉంటాను అంటే, చాలామంది పెర్ఫెక్ట్గా ఉండాలి అనే చక్కర్లో ఏమవుతారు అంటే, ఎదుటి వాళ్ళని ఎక్కువగా దూషించడము, లేదా వాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలి అని అంటూ వాళ్ళు ఉండకపోతే, ముఖ్యంగా రిలేషన్షిప్స్లో ఉండకపోతే వీళ్ళు బాధపడుతూ జీవితాంతం బాధపడుతూ ఉంటారనమాట. ఇంకా ఇది చేయాలి, ఒక పని చేయాలనుకోండి, పర్ఫెక్ట్గా చేయాలి అనే ఆలోచనలో అసలు పనే మొదలెట్టారు. జీరో. ఏంటవుతారు వాళ్ళు? జీరో. ఎందుకు? పని మొదలెడితే కదా మనం ముందుకు వెళ్ళేది. పనే మనం మొదలెట్టాం, మనం ఏమీ చెయ్యం. ఎందుకు? పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి. సో అక్కడ ఇంటూ మార్క్ పడిపోతుంది. సో మొదటిది ఏంటండి? పెర్ఫెక్షనిజం కోసం వేటాడొద్దు. వీలైనంత వరకు మనం చేయాలనుకున్నది చేయడమే. రెండోదండి, సెల్ఫ్ డౌట్. సెల్ఫ్ డౌట్ కోసం చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవాలి. సెల్ఫ్ డౌట్ ఎందుకు? నేను ఈ పని చేయలేను. మొట్టమొదటే ముఖ్యంగా పిల్లల్లో అది ఉంటుంది. నేను ఈ పని చేయలేను, నాకు రాదు మేడం, నేను రాయలేను మేడం, నేను చేయలేను మేడం, లేదంటే నేనేదో ఈ పని చేయలేను మేడం, నాకు రాదు మేడం అంటారు ఎక్కువ. అది అలా 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 పెద్ద కూడా ఉండిపోతుంది. అందుకే మన చుట్టుపక్కల కూడా చాలామంది మనకు అలాంటి వాళ్ళు కనిపిస్తుంటారు. నేను ఈ పని చేయలేను, నాకు రాదండి అని అంటారు. ఎందుకు అలాగంటారు? ఎందుకంటే సెల్ఫ్ డౌట్ అనమాట. ఏ పని కూడా ఇది నేను చెయ్యలేను అనుకొని అస్సలు చెయ్యడం మానేయడం అనమాట. దాన్ని సెల్ఫ్ డౌట్ అంటారు. చేయడమే మానేస్తే ఏ పని ముందుకు వెళ్ళదు, జీవితంలో మనం ముందుకెళ్ళం, ఎక్కడ వాళ్ళం అక్కడే ఉంటాం, అంతే. కాబట్టి మనము ఒక్కటి తెలుసుకోవాలి. సెల్ఫ్ డౌట్లోని ముఖ్యంగా ఏంటంటే, మనము ఎన్నో కలలు కొంటాం జీవితం కోసం మంచిగా ఉండాలని, ఇమాజినేషన్ చేస్తాం. కళలు కనే శక్తి ఎవరిచ్చారండి? ఆ భగవంతుడు, లేదా ప్రకృతి, లేదా ఏది అనుకుంటే అది, మీరు ఎవరిని నమ్మితే వాళ్ళు. ఆ శక్తి ఇచ్చిన ఆ పరమాత్మ మనకి ఆ కళలు తీర్చుకునే శక్తి కూడా ఇస్తాడు. మనం తెలుసుకోము. సెల్ఫ్ డౌట్ అనమాట. ఈ పని నేను చేయలేను అనుకొని మనలో ఉన్న అంతర్గత శక్తిని తెలుసుకోక, ముందుకు వెళ్ళక, ఎక్కడికక్కడే చతికిలు పడిపోతాం. ఏమీ సాధించలేము లైఫ్లో. వీళ్ళ వల్ల నేను సాధించలేదు, వాళ్ళ వల్ల నేను సాధించలేదు అని చెప్పి అనుకుంటూ బాధపడుతూ జీవితం అంతా వెళ్ళిపోతుంది. అసలు బర్త్ అండ్ డెత్ అంటే బి అండ్ డి మధ్యలోదే కదా జీవితము. అదేంటో తెలుసా? పుట్టుక, చావు, బర్త్ అండ్ డెత్. మధ్యలో జీవితము ఏంటి తెలుసా? సి అంటే చాయిసెస్, ఛాన్సెస్. చాయిస్, మనం ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఏం చేయాలి, ఏది చేస్తే మనం ముందుకెళ్తాం అనేది చాయిస్. అలాగే ఛాన్స్, మనకి వచ్చిన అవకాశాన్ని మనం గ్రాస్ప్ చేసుకుని దాన్ని వినియోగించుకొని, ఆ ఛాన్స్ని ఉపయోగించుకోరా అంటుంటారు కొంతమంది. ఇదే నీకు వచ్చిన అవకాశం, నువ్వు గవాల్ని తీసుకొని నువ్వు ప్రయత్నించాలి. కానీ నేను రిస్క్ తీసుకోలేనో, లేదా సెల్ఫ్ డౌట్ చేసో మనము దాన్ని చెయ్యం. అన్ఫార్చునేట్లీ చాలామంది, ఒక 10% ఉంటారేమో కానీ 90% ఆఫ్ ద పీపుల్ సెల్ఫ్ డౌట్ తోటే ఉంటారు. అందుకే మనం ఏమి సాధించలేకపోతున్నాం.
అది రెండోదండి. మూడోది ఏంటో తెలుసా? ఫియర్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్. తప్పులు చేస్తామేమో అనుకుని ఏ పని మనం చేయకపోవడం. తప్పులు చెయ్యరా ఎవరైనా? చేయడం తప్ప? పొరపాట్లు అందరం చేస్తాం, కానీ ఆ పొరపాట్ల నుంచి మనం అన్నీ నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు మనము ఆ తప్పుల నుండి నేర్చుకున్న పాఠాలు మళ్ళీ రిపీట్ చేస్తే అది తప్పు. రిపీట్ చేయకుండా మనం జీవితంలో ముందుకు వెళ్తే అది తప్పు ఎలా అవుతుందండి? తప్పు చేస్తామేమో అని మనం ఏ పని చేయకపోతే ఎలాగండి? అది కూడా కష్టమే కదా. సో మిస్టేక్స్ అనేవి కామన్. మిస్టేక్స్ నుంచి మనము పాఠాలు నేర్చుకోవాలి, దాని నుంచి ముందుకి వెళ్ళాలి. మూడోది అయిపోయింది కదా, ఏంటది? ఫియర్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్. నాలుగోది ఏంటో తెలుసా? బాధ, వర్రీయింగ్. వర్రీ ఏంటి? దేనికోసం వర్రీ అవుతూ ఉంటాము? ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటాం, చింతపడుతూ ఉంటాం. ఇది వద్దు, అది వద్దు, ఏంటి నాకు ఇలా చేశాడు దేవుడు, నేను ఇంక ఎలా బతుకుతాను అని మనం నిరాశ చెందిపోతూ ఉంటాం. మనకి సుఖదుఖాలు కామన్ అని మనం ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాం కదా. అందులో ఇది భాగం అని ఎందుకు అనుకోకూడదు? వర్రీ పడిపోవడం వలన, బాధపడడం వల్ల ముందుకు వెళ్ళగలమా? వెళ్ళలేం. కాబట్టి చింత అనేది తగ్గించుకొని మనకి కలిగిన కష్టం నుంచి ఎలా బయటపడాలి అని సొల్యూషన్ దిశగా ప్రతి మనిషి ఆలోచించాలి. ఐదోది ఎక్స్పెక్టేషన్స్. ఎదుటి వాళ్ళని ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏంటి? నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, నేను ఇలా ఉండాలి అని ఒక గిరిలా గీసుకొని మనము ఆలోచిస్తూ ఉంటాం. నిజానికి ప్రతి వ్యక్తి కూడా డిఫరెంటే కదా. నేనున్నట్లుగా నా అక్క చెల్లెళ్ళు ఉండకపోవచ్చు, నువ్వు ఉన్నట్లుగా నీ అన్నదమ్ములు ఉండకపోవచ్చు. ఏ వ్యక్తి తాలూకా మనస్తత్వం ఒకలా ఉండదు. మనసు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. అటువంటప్పుడు మన చుట్టుపక్కల ఉండే రిలేషన్షిప్స్లో, ముఖ్యంగా రిలేషన్షిప్స్లో భార్యాభర్తలు కావచ్చు, తల్లిదండ్రులు పిల్లలు కావచ్చు. చిన్నప్పుడు అంటే తల్లిదండ్రులు మంచి చెడు చెప్తారు, ఓకే. కొంచెం పెద్దయిన తర్వాత ఏదైనా చదువు విషయంలో కావచ్చు, లేదా ఏదైనా విషయంలో మనం చెప్తాం మంచిది. పిల్లలు అది వినాలి అని మనము అనుకుంటాం, తప్పులేదు తల్లిదండ్రులుగా. కానీ పిల్లలు ఒకప్పుడు వినకపోవచ్చు. అప్పుడేం చేయాలి మరి? మనము ఎక్కువగా వాళ్ళ నుంచి ఇది చేయాలి, అది చేయాలని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మనం బాధ చెందుతాం కదా ఆటోమేటిక్గా. కాబట్టి మనము ఎక్స్పెక్టేషన్స్ని తగ్గించుకోవాలండి. భార్య ఇలాగ ఉండాలని అనుకుంటుంది, భార్య భర్త ఇలాగ ఉండాలని అనుకుంటుంది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ నిజాన్ని మనము జీవితంలో సగం అయిపోయిన తర్వాత తెలుసుకుంటాం. మొదటే కానీ కొంచెం తెలుసుకున్నమాట అయితే ఈ సమస్యలు ఏవి ఉండవన్నమాట. రిలేషన్షిప్స్లో ఎవరు పెరిగిన వాతావరణం వాళ్ళది, ఎవరి అలవాట్లు వాళ్ళవి. కొంచెం అడ్జస్ట్ అవుతాం. అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి లైఫ్లో, కొంత అవుతాం. పూర్తిగా మారిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తే ఆ కోరిక మనకి తీరక ఏమిటి మిగులుతుంది? బాధే మిగులుతుంది. ఇంకొకటి ఏంటంటే జడ్జిమెంటల్. బీయింగ్ జడ్జిమెంటల్. అది ఎన్నోది? ఆరవది. అంటే ఏంటి? జడ్జిమెంట్ పాస్ చేస్తూ ఉంటాం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా మనము అతను బాగాలేడు, అతని ప్రవర్తన బాగలేదు, ఆమె బాగా ప్రవర్తించట్లేదు, ఈవిడ బాగా ప్రవర్తించట్లేదు, ఫ్రెండ్స్ గురించి, చుట్టాల గురించి, మన చుట్టుపక్కల ఉన్న మన బాస్ గురించి అనవసరంగా మనం జడ్జిమెంట్స్ పాస్ చేస్తూ ఉంటాం. మనకి బాధ కలిగించినప్పుడు ఒకసారి అనొచ్చు, అది హ్యూమన్ బీయింగ్స్ లక్షణం కాబట్టి మనం తప్పదు. కానీ అనవసరంగా జడ్జిమెంట్ పాస్ చేసి అది వాళ్ళ మనస్తత్వం, అంతే. మనం వాళ్ళ మనస్తత్వాన్ని మార్చలేము. దానికి అనుగుణంగా మనము ఎంతవరకు బాధపడకుండా ఉండగలము, మరీ ఎక్కువ ఏదైనా అనిపించినప్పుడు వెంటనే ఆ విషయాన్ని తెలియజేయడం చేయాలి. ఎదుటి వాళ్ళ గురించి జడ్జిమెంటల్గా కొంతమంది ఉంటే, కొంతమంది తమ గురించి తామే జడ్జిమెంట్ చేసుకుంటూ ఉంటారు. ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడడము నెగిటివే, తప్పే.
మన గురించి మనం నేను ఎందుకో పనికిరాను. ఎవరా జడ్జిమెంట్ పాస్ చేసింది? మనమే. నేను ఎందుకు పనికిరాను, నేనేమీ చేయలేను, నేనేమీ సాధించలేను, నేను అందుకే ఇలా ఉంటాను, ఇంకంతే. నాకు అందం లేదు, లేదా నాకు ఏదో నేను ఏ పని చేయలేను, నేను ఏ ఉద్యోగం సాధించలేదు, నేను చదువుకోలేదు, లేదా నాకు డబ్బు లేదు, ఏదో లేదు, అది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు అనుకొని జడ్జ్మెంట్స్ పాస్ చేసుకొని జీవితంలో ముందుకు వెళ్ళరనమాట. సో ఎప్పుడు కూడా జడ్జ్మెంట్స్ పాస్ చేయొద్దు. ఎదుటి వాళ్ళ గురించి కావచ్చు, లేదా మన గురించి కావచ్చు, ఎప్పుడూ కూడా జడ్జ్మెంట్స్ పాస్ చేయకండి. ఏడోది అతి ముఖ్యమైనది ఓవర్ థింకింగ్. ఎక్కువగా మనం ఆలోచిస్తూ ఉంటాం అనమాట. ఏం చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. ఎక్కువ ఆలోచించొద్దు. టార్గెటెడ్గా ఆలోచించాలి, ఫోకస్ పెట్టుకోవాలి. ఏం చేయాలి అన్నదానికి ఎలా చేయాలి అన్నది యాక్షన్ ప్లాన్ ఉండాలి. ఎక్కువ ఆలోచనలతో మెషి అయిపోయి తలంతా పిచ్చి పిచ్చి అయిపోతుంది. కాబట్టి ఎక్కువ ఆలోచనల్ని తగ్గించుకోండి. ఎంతవరకు అవసరమో అంతవరకే ఆలోచించండి. అండ్ స్టార్ట్ వర్కింగ్. పని చేయడం మొదలెట్టండి. ఈ పని చేస్తాను అని అనొద్దు, ఎప్పుడు పని చేయడం మొదలెట్టండి. కీప్ షైనింగ్. ఈ ప్రపంచంలోని మనని ఎదుగుదలని ఎవరూ ఆపలేరు, మనమే ఆపుకుంటాం. మనమే ఎదుటి వాళ్ళ కోసం భయపడతాం, లేదా ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారని మనని మనం ఆపుకుంటాం. నిజానికి ఎవ్వరూ మనని ఆపరండి, మనమే మనని ఆపుకుంటాం అన్నమాట. అటువంటి పరిస్థితులలో మనం ఎప్పుడూ కూడా మనని మనం కంట్రోల్ చేసుకొని మనని మనం ఆపుకున్నప్పుడు జీవితంలో ఎప్పుడూ ముందుకి ఎదగలేము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 7 ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అందులోని మనం కానీ వర్కౌట్ చేస్తే జీవితంలో చాలా వరకు మనము సాధించినట్లే. సో ఐ లవ్ టు సీ యూ ఆల్ షైనింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.